నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏపీ విషయానికి వస్తే అసలు ఏపీలో ఏం జరుగుతుంది? తల్లికి వందనం అనే పథకము, ఆ పథకంలో అక్రమాలు జరిగాయంటూ కూడా వైసీపీ పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి 15,000 2,000 లోకేష్ ఖాతాలో పడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రధాన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తే దానికి లోకేష్ సవాల్ విసిరారు, దమ్ముంటే చర్చకు వస్తారని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు తోక ముడుచుకున్న, అది వేరే విషయం. కానీ ఏం చెప్తారు తల్లికి వందనం పేరు? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆధారాలతో నువ్వు ఎదురుగుంటే ఆధారాలతో కూర్చొని మేమున్నాం, ఇదిగో తప్పు జరిగిందని చూపించాలి. అందుకే అని అన్నాడు. తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా, ధైర్యం ఉందా, దమ్ము ఉందా అని అడిగాడు లోకేష్ గారు. అందుకే అంటారు, మాట్లాడేటప్పుడు టంగు స్లిప్ అవ్వకూడదు, మాట్లాడేటప్పుడు ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు లేకుండా మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు ప్రతి మాటకి ఒక అర్థం పడేటట్టు. ఎందుకంటే హోదా పెరిగిన తర్వాత హుందాతనంగా మాట్లాడాలంటారు, హోదా పెరిగిన తర్వాత హుందాతనంగా మాట్లాడాలంటారు. ఇప్పుడు ఎవరిని మనం ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, దానికి మనం ఏ టైంకి మాట్లాడాలో అది మాట్లాడాలి. ఇప్పుడు మీరు లోకేష్ గారు చెప్పిన దానికి సవాల్ని ఎందుకు స్వీకరించలేకపోయారు? మీకు అదే కానీ మీ దగ్గర ఆధారం ఉంటే స్వీకరించాను కదా, ఓకే. దాంట్లో నేను మళ్ళీ ఇంకొకటి అంటున్నా, కొంతమందికి డబ్బులు పడవచ్చు, కొంతమందికి ఏమైనా ఆ నెంబర్లో అయినా తప్పు జరగవచ్చు, లేకపోతే వేరే రాంగ్ వెళ్ళొచ్చు. ఆ పొరపాటు జరిగినప్పుడు కంప్లైంట్ పెట్టుకుంటే దాన్ని రెక్టిఫై చేస్తారు. అంతే తప్ప అది చూశాను యూట్యూబ్లో, మాకు డబ్బులు పడలేదు అని చెప్పేసి ఒక పెయిడ్ బ్యాచ్ అంతా ప్రచారం చేశారు. ఏం ప్రయోజనం అది? ఇప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి, ఒక 50 లక్షల మంది పడాలి, దాంట్లో 1,00,000 మందికో 2,00,000 మందికో తప్పులు జరిగి ఉండొచ్చు. ఆ తప్పులు జరిగింది రెక్టిఫై చేస్తారు కదా, రెక్టిఫై చేయకుండా ఎందుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చేటప్పుడు కొన్ని నెంబర్లు రాంగ్ పడవచ్చు, లేకపోతే ఇంకోటి పడవచ్చు. అవన్నీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? ప్రతిపక్ష నాయకులది. ప్రతిపక్షాన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఎంఆర్ఓ తీసుకెళ్ళి ఈ బిడ్డకు పడలేదు, ఈ అమ్మకు పడలేదు, ఈ అక్క పడలేదు, ఈ అక్క నెంబర్ ఇది, ఈ అక్క పేరు ఇది అని చెప్పి రెక్టిఫై చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీకు ఎవరు ఇచ్చారు? ప్రజలు. ప్రతిపక్షం మీకు ఇచ్చారు. అధికార పక్షం తప్పు చేస్తే దాన్ని మనం రెక్టిఫై చేసే బాధ్యత మీకు ఇచ్చారు. రెక్టిఫై చేయాల్సింది మీరే. ఇది లేదు మధ్యాహ్నం 4 గంటలకు వేస్తే మీరు 6 గంటలకే ఫీడ్ చేస్తే ఎలా? మీరు రెక్టిఫై చేయండి. 1 వీక్లో రెక్టిఫై చేసి, ఇగో ఈ తప్పు జరిగింది, నిజంగా తప్పు ఉంటే దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ గవర్నమెంట్ మీద ఉంది. మీ పెయిడ్ బ్యాచ్ కూర్చొని నాకు పడలేదు, అది కాదు, కరెక్ట్ కాదు. అది తప్పులు జరగవు, లేకపోతే నేను మొత్తం అందరికీ కరెక్ట్ పడిపోయాను నేను చెప్పను. ఆ రెక్టిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉన్నారు, వాళ్ళు కొంతమంది పరారులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫీట్ వేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ వేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసుకోవాలా. మైక్ పెట్టడానికి మనసు లేడు, కుర్చీ వేయడానికి మనసు లేడు, మాట్లాడటానికి మనసు లేడు, ప్రతిపక్షానికి అధికార పక్షం కౌంటర్ ఇవ్వడానికి మనసు లేడు. ఉన్నారా అని అడుగుతున్నా. లేరు కదా. మీరు తప్ప ఇంకొకరు ప్రెస్ మీట్ పెట్టారా? ఆటోమేటిక్గా ఇల్లు ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయారు. చాలామంది జైల్లోనే ఉన్నారు. సగం మంది మొత్తం టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రీలు, అవుట్ ఆఫ్ స్టేట్లు ఉన్నారు. పరారులో ఫోన్లు ఆఫ్లు. ఇంకెవరున్నారు చెప్పండి? మనం గతం చేసిన పాపాలు ఇప్పుడు మనకు తన్నుకుంటూ వస్తున్నాయి. అరెస్టులు అంటే ఉట్టినే అరెస్ట్ చేయలే, మనం చేసిన పాపాలు సూట్ కేసులు సర్దితే వాళ్ళందరూ సెంట్రల్ జైలు కట్టారు. ఎల్ ట్యాక్స్ వసూలు అవుతున్నాయా ఏపీలో అంటే ఏం చెప్తారు? వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసినందుకే కదా జైల్లో ఉన్నారు. తప్పు జరిగితే ఎవరైనా లోన్ ఉంటారు. అని ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి అనుమానం, మేము చేశాం కదా తప్పు, వాళ్ళు చేస్తుంటారేమో అని. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. అయితే నడవదా? అది కాదు, వాళ్ళిద్దరూ ఉన్నారు. జనాలకు తెలుసు కదా, వాళ్ళిద్దరూ ఉంటే అభివృద్ధి ఎలా చేయాలి, అవినీతిని ఎలా బయటకు పంపాలని ప్రయత్నం చేస్తారు. మొత్తం అవినీతిని మొత్తం రూపుమాపేస్తారు. అవినీతిని మనం చేసిన ఆఫీసర్లు అందరూ సూపర్ అని నేను చెప్పను, కానీ కంపల్సరీ అవినీతి జరగకుండా ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేస్తారు. అంటే 84 లక్షల మంది ఉన్న మహిళలకి కేవలం 60 లక్షల మందికే ఇచ్చారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అదే నేను అంటున్నానండి, తక్కిమ వాళ్ళకి అరువులా అనరువులా, అది రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి ఉంది. ఇదిగో ఇప్పుడు కర్నూలు జిల్లాలో 50 మందికి రాలేదు. ఎందుకు రాలేదు? కూర్చోండి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. ఓకే, ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. మా
ఆ మాత్రం కూడా తిరిగి చదువురాని వాడితో చెప్పించుకోవడం ఏంటండి? నేనేమి చదువుకోలేదు, నాకున్న తెలివితేటలు కూడా మీకు లేవా అని అడుగుతున్నా నేను. మీరు ఇక్కడ మాట్లాడడం కాదు, మీరు పలానా ఎంఆర్ఓ ఆఫీస్ విశాఖపట్నం 50 మందికి రాలేదు. ఎస్, ఆ 50 మందిని తీసుకొచ్చి మీ నాయకుడు ఉంటాడు కదా అక్కడ, ఎవరో ఆ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, ఇన్ఛార్జ్ పరారు అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఇంకా మహిళా నాయకురాలు ఉంటారు కదా, ఆమె పరారు అయిపోయింది అనుకోండి, అక్కడ ఎవరైనా ఉంటే చూడండి, లేకపోతే మీరే వెళ్ళండి బయట ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని, బాబు మా 50 మందికి రావట్లేదు అడగండి. మీరు ఎందుకు వచ్చారని అడిగారు అనుకోండి ఎంఆర్ఓ గారు, ఏమండి మా నాయకులు ఎవరు లేరని చెప్పండి. ఒక జైల్లో ఉన్నారు కొంతమంది పరారు అయిపోయారని చెప్పండి. మీ నాయకులు మీకు లేక, మీకు కరెక్ట్గా మీకు అప్డేట్ రాక వచ్చిన ప్రాబ్లం తప్ప, ఇప్పుడు 27 లక్షల మంది రావచ్చు. అది జెన్యున్గా మనం వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. పలానా ఏరియా, పలానా ఇచ్చాపురంలో, పలానా సోంపేటలో, పలానా కంచెల్లో, పలానా మంది, పలానా వీధిలో, పలానా డోర్ నెంబర్లో వీళ్ళకి రాలేదు, ఎంఆర్ఓ తప్పు చేశాడు, విఆర్ఓ తప్పు చేశాడు, ఆ పేర్లు నోట్ చేసుకోలేదు. అది కదా మీ బాధ్యత. మనకేమి ఇచ్చారు ప్రజలు? అధికారం ఇవ్వలే, ప్రతిపక్షం ఇచ్చారు. ప్రతిపక్షం అంటే ఏంటి తెలుసా? ప్రజల పక్షాన ఉండి నడిపించిన ఆయన, నువ్వు కరెక్ట్గా నడిపించేటట్టు అయితే మాకు నమ్మకం వస్తే నేను అధికారంలో తీసుకొస్తాం అన్నారు. ప్రతిపక్షం ఫెయిల్ అయిపోయింది, ప్రతిపక్షం లేదు. మనం అసెంబ్లీకి వెళ్ళాం, మనం తీరా మోస్తే ఎవరు చచ్చిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తాం తప్ప బతికున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మనం ఇవాళ వెళ్ళాడుగా, పల్నాడు వెళ్ళాడు, ఇవాళ చనిపోయిన తర్వాత పరామర్శడానికి వెళ్ళాడు, ఇంకొకరు చచ్చిపోయారు. కాదు, బతికిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శి, కలిసి మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి, మీకు పెన్షన్ వస్తుందా, మీకు పెన్షన్ రావట్లేదా, ఏం కష్టం ఉంది, మీకు పోలీస్ స్టేషన్లో అన్యాయం జరుగుతుందా, అక్కడ సిదిరి అప్పలరాజు గారు ఉన్నారు, సిదిరి అప్పలరాజు గారిని మీరు అక్కడికి వెళ్ళండి, పలాస వెళ్ళండి, లేకపోతే సోంపేట వెళ్ళండి, ఇచ్చాపురం వెళ్ళండి. ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అది. మీ బాధ్యత మర్చిపోయి ఎంతసేపు 2000 అవి కాదండి. ప్రజలకి చెయ్యాలి అని మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ మనుషులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ గారు కూర్చోవాలి. వాళ్ళు నిజమైన అరువులు అయితే 100% రెస్పాన్సిబిలిటీ, లేకపోతే సస్పెండ్ చేస్తారు ఆఫీసర్లు. ఆయన వినట్లేదా? సాయంత్రం దాకా కూర్చుంటే వినట్లేదా? ఆర్డీఓ వస్తాడు, అందరూ వస్తారు, ఎందుకు రారు? ఒక 50 మంది అంటే మాటలు కాదు అక్కడ, 50 మంది మహిళలు అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. మీకు రెస్పాన్సిబిలిటీ అన్ని లక్షల మంది ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీసర్ ముందు కూర్చోండి. అప్పుడు గవర్నమెంట్కి కూడా తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ లోకేష్ గారికి ఏం తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుస్తుంది? మీరు ఏమైనా అది లేపితేనే కదా అధికార పక్షం, ప్రతిపక్షం ఏదైనా చెప్తే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ క్లారిఫికేషన్ అడుగుతారు. క్లారిఫికేషన్ అడిగి అక్కడ ఏం జరిగింది, ఏం తప్పు జరిగింది, ఏంటి ఆ డోర్ నెంబర్లో ఎందుకు ఇవ్వలేదని అడిగితే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు. వాళ్ళు కరెక్ట్గా రాకపోతే ఇంకో కమిటీ వేస్తారు. వాళ్ళు ఎందుకు అక్కడ ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు కూర్చున్నారు, ప్రతిపక్ష నాయకుడికి ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అని ఆఫీసర్లు తప్పుంటే ఆఫీసర్లు సస్పెండ్ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ మీది కదా. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేసి మీరు వచ్చి లోకేష్ గారిని వాళ్ళని అంటే ఎలా? కనుక జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ప్రజల పక్షాన, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం వెళ్ళండి. అంతే తప్ప మనకి ఎవరో చనిపోతే పరామర్శడానికి వెళ్దాం అనేది కాదు. బతికుంటుండగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ పెన్షన్ ఇప్పించండి, బతికుంటుండగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి వందనం ఇప్పించండి. ప్రతి దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. మీ రైట్ అది, మీ ప్రతిపక్షం. మీరు ఎవరు లేరు, మీరు ఇచ్చేప్పటి నుంచి చూస్తున్నా ఎవరు లేరు. కొంతమంది మందు సిండికేట్లో కలిసిపోయారు మీ వాళ్ళు, కొంతమంది పరారైపోయారు, కొంతమంది జైల్లో ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి నాకు? అక్కడ నాకు విజయనగరంలో నాకు మధ్య శ్రీనివాసరావు గారు కనబడుతున్నారు యాక్టివ్గా. పాపం ఆయన హెల్త్ బాగాలేదు, బొత్స సత్యనారాయణ గారు కనబడుతున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఎగురుతూ ఉన్నారు. ఇవాళ రేపు ఆయన లోనికి వెళ్ళిపోతాడు. పేరు నాని గారు, వాళ్ళ మీద 3-4 కేసులు ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. బియ్యం కుంభకోణం నాయకుడు ఆయన, బియ్యం కుంభకోణం నాయకుడు, కుంభనాయకుడు కాదు, కుంభకోణం నాయకుడు. కనుక నీతులు కాబట్టి నీతులు చెప్పేవాడు అంతా వెనకాల ఏదో డొల్లదనం ఉంటుంది. అది నీతులు చెప్పేవాడు ప్రతి వాడికి ఏదో ఉంటుంది. అది ఆయన చరిత్ర తీస్తే మొత్తం టోటల్గా ఒక పుస్తకం రాయొచ్చు. అది చాలా నిజాయితీపరుడు ఆయన. ఏంటి సార్, తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వంతో కలిసి ఇక్కడున్న రేవంత్ రెడ్డి, అప్పట్లో పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది నాయకులు, అదేవిధంగా ఏపీలోకి సంబంధించిన కొంతమంది నాయకులు, జగన్మోహన్ రెడ్డి చెల్లి ఫోన్ కూడా, షర్మిల ఫోన్ కూడా ట్యాప్ జరిగిందని చెప్పేసి చర్చలు. ఆమె కూడా ఇందాక స్టేట్మెంట్ విధించింది, బైబుల్ సాక్షిగా నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి. ఏం చెప్తారు? వాస్తవం ఉండొచ్చు,
ఎందుకంటే వాస్తవం ఎందుకు ఉండొచ్చు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ భయం ఉండే. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు పెట్టారు, మా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పి అప్పటికప్పుడు ఒక ఎడారైనా వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి ఆయన అక్కడ అమరావతి కట్టాలని డిసైడ్ అయిపోయి అప్పటికప్పుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ రాష్ట్రంలో మనల్ని మొత్తం మన దగ్గర ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకుంటున్నారు అనేది ఒక ఫీలింగ్ అయితే ఆయనకు ఉండే. 100% ఆయన అప్పుడు అనౌన్స్ చేశాడు కూడా. కనుక ఇప్పుడు అది బయటపడింది. ఒకటండి, ఫోన్ ట్యాప్ చేసి ఎవరికి డబ్బులు తెస్తున్నారో మనది మనం చేసేసుకొని వాళ్ళు ఎక్కడ పట్టుకొస్తున్నారు వాళ్ళు పట్టించి వీళ్ళు పట్టించి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ చేసి ఏం సాధించారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చున్నారు, రేపు ఎప్పుడో జైలుకి వెళ్తారు. ఇక్కడ వచ్చి వీళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు అన్నీ కూడా కోట్ల అమ్మటే తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక ఆఫీసర్లు నేను ఒకటే అంటాను, ఎనీ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఈజ్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్. మీరు ఈ జాబ్ రావడానికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో పరీక్షలు రాసి ఎన్నో ట్రైనింగ్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చింది. ఈజ్ అ పొలిటికల్ లీడర్ మీకు జాబ్ ఇవ్వలే, ఏ పొలిటికల్ లీడరో మీకు వెళ్తే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ ఆఫీసర్ రావచ్చు, నిజాయితీగా ఉంటే ఈరోజు పదవి ఇవ్వచ్చు, పదవి రాకపోవచ్చు. ఆల్రెడీ మీరు ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్ ఒక పదవి కోసమో ఒక సీటు కోసమో మీరు వెళ్ళే తల ఉంచారు అంటే జీవితాంతం తల ఉంచుతూ జైల్లో మరి తిరగాల్సిందే. ఈరోజు మీ పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? మీరు నిజాయితీ పరుడా కాదా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మీరు జైలుకి వెళ్తుంటే మా నాన్న తప్పు చేశాడా అని అడుగుతుంటే మా నాన్న తప్పు చేయలే, ఒక పొలిటికల్ లీడర్ వాళ్ళు నేను తప్పు చేశానని చెప్తాడా? ఆ పిల్లలకు పెంచిన ఫలానా వ్యక్తి డీజీ, ఫలానా వ్యక్తి తాలూకు నేను కూతుర్ని కొడుకు నేను గర్వంగా చెప్పుకునే ఆ వ్యక్తి ఈరోజు మా నాన్న ఈ తప్పు చేశాడు, మా నాన్న జైలుకి వెళ్ళాడు, ఇదా మీ నాన్నకు చేసిన గౌరవం? ఈ డబ్బంతా మీ నాన్నదా? ఈ కార్లు బంగ్లాలు అన్నీ ఇలా సంపాదించాడా అని ఆ పిల్లలు అవమానపరుస్తుంటే ఏం సమాధానం చెప్తారు? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా పని చేసే జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు ఉంటారు, మన బాధ ఉంటుంది, ఆ కష్టం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీద మనం ఒక లాఠీతో ఒక దెబ్బ కొడుతున్నాము అంటే రేపు ఉదయాన్నే మనకు కూడా మన పిల్లలకి ఎవరో ఒకరికి తప్పు జరుగుతుందేమో. తప్పు జరిగిన వాళ్ళ మీద నేను కొట్టొద్దని చెప్పంటే చట్టం ఉంది, లా ఉంది, లా ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వాలి తప్ప ఇలా మనం అన్యాయంగా మనం డ్రెస్ వేసుకున్నాం కాదని ఇష్టం అని చూపిస్తే వచ్చి జన్మ లేదు, ఈ జన్మలోనే రివెంజ్ అవుతుంది. ఏ జన్మాన కాదు, ఈ జన్మలో మనం చేసిన పాపాలనే మనకు చుట్టుముట్టుతున్నాయి. ఈ జన్మలో మన పిల్లల్ని గర్వంగా మనం BMW బెంజూరులో తీసుకెళ్ళిన వాళ్ళే మళ్ళా మనకు అవమానపరుస్తున్నారు. ఎందుకంటే ఆ పొలిటికల్ లీడర్ దగ్గర మీరు బానిస అవ్వడం వల్ల, ఆ పొలిటికల్ లీడర్ దగ్గర చేతులు కట్టుకోవడం వల్ల, ఆ పొలిటికల్ లీడర్ దగ్గర చెప్పులు పట్టుకోవడం వల్ల ఇవన్నీ జరిగాయి సిచ్యువేషన్. ఒక్కసారి ఆలోచించండి. ఈ డ్రెస్ కష్టపడటానికి, ఈ పోస్టు రావటానికి ఎన్ని ట్రైనింగ్లు చేశారు, ఎంత కష్టపడ్డారు, రాత్రనగబడి ఎంత చదువుకున్నారు, ఎంత మేధస్ తీసుకున్నారు. ఒకప్పుడు మన ఐఏఎస్, ఒకప్పుడు నా ఐపీఎస్, ఒకప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ప్రతిరోజు ఈ గవర్నమెంట్ పోతే ఎంతమంది అరెస్ట్ అవుతారా అని భయం, ఈ గవర్నమెంట్ పోతే ఎంతమంది తీసుకెళ్ళి లోన్ వేసేస్తారా అని భయం, ఆ గవర్నమెంట్ వస్తే ఎంతమంది తీసుకొస్తారా అని భయం. మీరు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇల్లోన వేసి మన ప్రజలకు ఏమొస్తుంది? ప్రజల పక్షాన ఏ రోజు మాట్లాడతారు? ప్రజల కోసం ఏ రోజు మాట్లాడతారు? ఇక్కడ కాళేశ్వరం అంటే ఉదయం వేసే విచారణ అంటే కాళేశ్వరం అంటే ఫార్మల్ కేసు ఏదో ఉందంటే ఇది రోజుకి కేసు, 1000 మంది పోలీసులు బందోబస్తు. ఇక్కడ రోడ్డు మీద క్రైమ్ జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో పోలీసులు పట్టించుకో. అక్కడ జరుగుతుందంటే ఉదయం లెగిస్తే వాళ్ళ అరెస్టు వీళ్ళ అరెస్టు, వాళ్ళకి బందోబస్తు వీళ్ళకి బందోబస్తు, మొత్తం పాయే. అక్కడ ఆడపిల్లలకు ఏం జరుగుతుందో అక్కడ అర్థం కావట్లేదు. అంటే పాలన మనకి పక్కదారి పడుతుంది. దీనివల్ల పాలన పక్కదారి పడుతుంది. మనం నిజమైన ఎప్పుడైతే ఈ బెయిల్ పిటిషన్లు పడుతున్నాయో హైకోర్టులో, కింద కోర్టులో, సామాన్యుడు నిరుపేద కూడా జైల్లో మగ్గిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి రోజుకి పెద్ద పెద్ద లాయర్లు వస్తాడు, రోజుకి వీళ్ళతోనే సరిపోతుంది ఆ వాదోపదాలకి. ఇక్కడ సామాన్యుడికి ఎక్కడ బెయిల్ వస్తుంది? సామాన్యుడు జైల్లో ఉండిపోతున్నాడు, సామాన్యుడు జైల్లో మగ్గిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ. ఇక కోర్టులు కూడా బిజీ అయిపోవడం వల్ల కోర్టులు కూడా ఈ రోజుకి పెద్ద పెద్ద అడ్వకేట్లు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది. రూల్ పొజిషన్ ప్రకారం వెళ్తే ఈ సామాన్య చిన్న అడ్వకేట్ని పెట్టుకుంటారు. వాళ్ళకి అక్కడ అది రీచ్ కానప్పుడు ఆయన జైల్లోనే ఉంటున్నాడు. అలాగే ఎన్ని వందల మంది ఉంటున్నారు, ఎన్ని వేల మంది ఉంటున్నారు. ఒక సామాన్య కేసులో కూడా తీసుకెళ్ళి రిమాండ్ చేస్తే ఆ రిమాండ్లో ఎంతమంది ఉంటున్నారు? ఒక్కసారి పెద్ద మనసుతో అందరూ ఆలోచించాలి. మన 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 పాలన ఏం జరుగుతుంది?
మనం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నాడు పొలిటికల్ లీడర్ని 1000 మంది పోలీసులు బ్లాక్ అవుతున్నారు. ఒక ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక పొలిటికల్ లీడర్ని అరెస్ట్ చేస్తున్నాడు 100 మంది పోలీసులు బ్లాక్ అవుతున్నారు. మన రోజుకి 10 మందిని అరెస్ట్ చేసి ఎంతమంది బ్లాక్ అవుతున్నారు? ఓకే, వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేయలేదు నేను అనట్లా. మన మళ్ళీ ఆలోచించి వాళ్ళు గవర్నమెంట్ చేస్తే వాళ్ళు కూడా అదే పని చేస్తారు. అంటే పాలన ఎక్కడికి వెళ్తుంది? ఈ పాలన ఎక్కడికి వెళ్తుంది? ఈ మార్గసూత్రాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ నిజాయితీ ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించాలి. నేను కుప్పం ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు? కుప్పం ఇన్సిడెంట్ ఎవ్వరూ కూడా క్షమించరా అని నేరం. ఆ అమ్మాయిని చూసి నా కళ్ళంట నీరు వచ్చింది. నిజంగా చెప్తున్నాను. ఆ చిన్న కుర్రోడిని పెట్టి ఆమెను కట్టేసి కొడుతూ ఉంటే అది ఊరా వల్ల కాడా? అది ఊరా వల్ల కాడా అని అడుగుతున్నా నేను. నిజంగా చెప్తున్నా. సీఎం కాన్స్టిట్యున్సీ అక్కడ పోలీసులు ఉన్నారా లేరా? అక్కడ పోలీసులు తీసుకెళ్ళే లోపల ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇడిపించారు. అక్కడ లోకల్ సర్పంచ్ ఎవరు? అక్కడ లోకల్ పెద్దల్ని సర్పంచ్ని ముందు లోనేసేయాలి. ఆ ఊరు పెద్దల ముందు లోనేసేయాలా? ఒక ఆడబిడ్డను కట్టేస్తుంటే ఆ ఊరు ఏమో అయిపోయింది. ఉందా ఊరు లేదా? చూస్తున్న వాళ్ళందరినీ ముందు తీసుకెళ్ళి లోన్ అయ్యాలి. వేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ చిన్న కుర్రోడు ఏడుస్తూ ఉంటే, కన్నీళ్ళు పెడుతూ ఉంటే, తండ్రి అప్పు చేసి వెళ్ళిపోతే ఆ భార్య తీరుస్తానమ్మా, నేను తీరుస్తాను, నేను కష్టపడతాను, కూలి చేసి తీరుస్తాను అంటే కట్టి కొట్టడం అనేది ఎంత దారుణం. అది మనం ఎక్కడుంటున్నాం? మన సమాజంలో ఉన్నామా? అనాగరికత ఎక్కడున్నాం మనం? ఏంటిది ఇది? ఒక చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పాలా ఎస్పీ గారికి? అంటే అప్పుడు దాకా మీరు ఎవరు నిద్రపోతూ ఉంటారా? హోమ్ మినిస్టర్ అనిత గారికి మరి ఆమె ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన దాకా ఆమె కూడా చేయలేదు ఫోను. అప్పటికే యూట్యూబ్లో చక్కర్లు కొడుతుంటే గబ చూసి చేశారు. ఎవరో కుర్రోడు ఎవరో పెట్టారు. అది ఎంత అన్యాయం అండి. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, వాళ్ళు టీడీపీయా వైసీపీయా కాంగ్రెస్ నాకు అనవసరం. ఆ ఏరియాలో సర్పంచుల ముందు లోనేసేయాల. ఆ సినిమా అక్కడ ఉన్న పెద్దల ముందు లోనేసేయాలి. ఎవరైతే అది చోద్యం చూసినట్టు కట్టిన తర్వాత చూస్తున్నారో వాళ్ళందరి ముందు లోనేయాలి. ఎందుకు వేయాలంటున్నానంటే బుద్ధి వస్తుంది. ఇంకొక ఊరికి బుద్ధి వస్తుంది, ఇంకో ఏరియాకు బుద్ధి వస్తుంది. అలాంటి వాళ్ళ మీద మనం కానీ ఇలాగే మన జూలుం చూపించి ఇలాగే తప్పు చేస్తే మన ఒక సంఘ పెద్దగా మనల్ని కూడా లోనేస్తారేమో అని భయం రావాలా? ఏంటండి అది? ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎక్కడున్నాడు? ఏంటి ఎలాగుంది? వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు, పట్టుకు కరెక్ట్గా తీసుకెళ్ళారు. పక్కన కాదు అది. పార్టీలు ఉన్నారా లేదా నేను అనట్లా. అది అసలు అది ఎంత తప్పండి. ఇది ఆమె ఏం పాపం చేసింది? అప్పు ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లేదు. మీరు మీ తమిళనాడులో చూశారు కదా ఇవాళ. మీ తమిళనాడులో ఒక ఆడియన్స్ తీసుకొచ్చారు. బలవంతపు వసూళ్ళు వద్దు, యాజ్ పర్ లా మీరు ఏదైనా వసూలు చేసుకోండి, అంతేగాని 5 లక్షల జరిమానా మీ ఇంట్లో అరెస్ట్ చేయండి. ఒక ఆడియన్స్ పాస్ చేశారు అసెంబ్లీలో. ఇక ఆంధ్రాలో చేయలేరా? తెలంగాణలో చేయలేరా? అంటే మన ఈ దేశంలో మనం లేమా? తమిళనాడు చేసినట్టు మనం ఎందుకు చేయలేం? ఎందుకు ఈ ఛాన్స్ ఇస్తున్నాం మనం? ఆర్థికంగా అప్పులు చేయొచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, ఆర్థికంగా వాళ్ళుగానే చేసుకోవచ్చు. ఇలా కొట్టడాలు, కిడ్నాపులు చేయడాలు ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రొసీజర్ కాదు. ఇది ఒక ఆడబిడ్డ కన్నీరు పెడుతుంటే మన కన్నీళ్ళు వచ్చాయి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? ఇలాంటిది ఒక చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు అమ్మకి ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను. అసలు ఆమె బాధ చూసి ఆమె చేయను అంటేనే కదా ఎంత దారుణం అండి. ఇది కూర్చొని మాట్లాడవచ్చు, పెట్టవచ్చు, తప్పలేదు. అప్పు తీసుకొని పారిపోయాడు ఆయన. ఆమె కూలినాలు చేసిస్తానంటుంది. కట్టేసి కొట్టడం ఏంటంటే? చిన్న పిల్లడు ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతున్నాడు, అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. ఒక పిల్లడు ముందు ఒక తల్లిని కట్టేసి కొడతారా? ఎంత క్రూరతత్వం అది, ఎంత అన్యాయం అది. మీకు చూస్తే ఏమనిపించింది? ఇదా మన రాష్ట్రం ఎక్కడ? ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసి చెయ్యాలా ఫోన్ మీకు? చంద్రబాబు నాయుడు గారు చూసి చెయ్యాలా? అంటే సీఎం గారే దీంట్లో ఎంటర్ కావాలా? డిప్యూటీ సీఎం ఎంటర్ కావాలా? చీఫ్ జస్టిస్ సిప్ అని ఎంటర్ కావాలా? కంటైనర్ చీఫ్ జస్టిస్ సిప్పాలా? మీరు అందరూ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రెస్పాన్స్ ఏమి లేదు. అసలు రెస్పాన్సే లేదు. ఇన్ఛార్జ్ మినిస్టర్ రెస్పాన్స్ లేదు, అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో రెస్పాన్స్ లేదు, అక్కడ ఆల్రెడీ ఆ సర్పంచ్ రెస్పాన్స్ లేదు, కలెక్టర్ కూడా రెస్పాన్స్ లేదు, అసలు ఎవరికి లేదు. చిత్తూరు జిల్లా ఏంటది? ఎక్కడికి వెళ్తుంది? ఇంకా అదృష్టం కొద్ది ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు. ఏమైనా చేసి ఉంటే ఓకే
ఒక్కసారి ఆలోచించారు. ఎవరో అదృష్టం కూడా ఆ ఫోటో తీసి ఆ ఫోటో పెట్టారు, సోషల్ మీడియా పెట్టడం, అది చక్కర్లు కొట్టడం, గబ రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్లో ఇలా జరిగితే సామాన్య కాన్ఫరెన్స్లో ఎంత దారుణంగా చేస్తున్నారు, ఎంత దారుణంగా అవుతున్నాయి. ఎందుకు మనం చేయకూడదండి, ఇది ఎందుకు మనం తీసుకోవట్లే? పోలీసులు ఒకసారి తీసుకోవాలి. నేను ఎందుకంటే ఆ ఏరియా ఉన్న ఇన్స్పెక్టర్ సర్వీసెస్ రిమూవ్ చేయాలి తప్పు జరిగితే. బుద్ధి వస్తుంది. నేను ఇంకోటి ఏమంటే వాళ్ళ మీద కోపం కాదు, సర్వీసెస్ రిమూవ్ చేస్తే ఇంకొక సీఏ తప్పు చేయడు. లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, లా అండ్ ఆర్డర్ని నిలబెట్టాలి. లా అండ్ ఆర్డర్ పార్టీని కాపాడటం కాదు, లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. మీరు పార్టీకి అత్యుత్సాహం చూపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పరుగు పోద్ది, పార్టీకి అత్యుత్సాహం చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు పరుగు పోద్ది. మీరు చేసిన అత్యుత్సాహం వల్ల పార్టీ నష్టపోతుంది. చెప్పండి తప్పుంటే, ఏమండి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్గా లేదని ఎమ్మెల్యేకి చెప్పండి, ఆ ఎంపీకి చెప్పండి, ఆ మినిస్టర్కి చెప్పండి. మీరు చెప్పని దాకా ఆ మినిస్టర్లు ఎమ్మెల్యేలు మా ట్రాన్స్ఫర్ అయిపోద్దేమో అని భయపడుతున్నంత వరకు ఇలాగే రాష్ట్రాలు ఉంటాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రం ఇలాగే ఉంటుంది. భయపడుతూ బతకొద్దు, ధైర్యంగా చెప్పండి. అది చెప్పకపోతే ఇలాగే ఉంటుంది. రేపు ఇది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది, ఇంకో స్టేట్. ఒక చంద్రబాబు నాయుడు గారి స్టేట్లోనే జరిగితే, చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో జరిగితే మనమేమాత్రం అనేది ఇక్కడ సామాన్యులు ఏమాత్రం చెప్పండి. ఆ జిల్లాలోనే కట్టి కొట్టారంటే ఎవరు వస్తారో చూస్తారు అంటున్నారు, చూసారు కదా. ధైర్యం ఉందా ఎవరైనా ఇప్పడానికి, దమ్ముందా ఇప్పడానికి అని అడుగుతున్నాడు ఎవడో కానీ. మీరు ఆ మాటలు చూసారా? దమ్ముందా ఇప్పగాడు ఎవడైనా ఇప్పడానికి రండి, ధైర్యం చేయండి అంటున్నాడు. అంటే ఎంత బలి తెగించిపోయాడు. అసలు అది ఏ పార్టీకి సంబంధించినాడు, ఎవరికి సంబంధించినాడు, ఎక్కడ సంబంధించినాడు కాదు. మరి ఏం చేయాలా? ఆడబిడ్డను కట్టేసి దమ్ముందా ఎవడైనా ఇప్పగలుగుతారో ముట్టుకోగలుగుతారో అడుగుతున్నాడు. మరి ఇదా ఎక్కడికి వెళ్తున్నాం మనం? అరెస్ట్ చేయడం కాదు, ఇలాంటి రేపు ఉదయం జరిగితే మనం సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఒక చిన్న పిల్లడి ముందు కట్టేసి ఇంకా అనకూడదు కానీ అమ్మాయి మామూలు బట్టలు ఉంచారు, చండాలంగా వ్యవహరించారు. అక్కడ నిజంగా చూశాను నేను, అసలు నిజంగా కళ్ళని నీరు వచ్చింది. ఎక్కడ ఏ ఆడబిడ్డకి ఆ తప్పు జరగకూడదు, ఆ బాధ జరగకూడదు. భర్త తప్పు చేశాడు, ఆ తల్లి కడతానంటుంది, కష్టపడతానంటుంది, కూలి పని చేసుకొని కడతానంటుంది, పారిపోతానని చెప్పట్లా. ఆ మాత్రం జాలి కలగలేదా మీకు? ఇచ్చారు కదా మీరు అప్పాయనికి, ఆయనకు అప్పిచ్చి ఆమె కూర్చోవడం ఏంటి? ఆయనకు అప్పిచ్చి ఆమెను కట్టడం ఏంటి? ఆయన ఎక్కడ దొరికాడు ఆయన పట్టుకొని తీసుకురావాలి. కానీ ఆమె ఏం చేస్తుంది? ఆ బిడ్డ చదువు స్కూల్ బుక్తో వచ్చింది, అప్పుడు దొరికితే కట్టేస్తారా? ఇదే న్యాయం? నీ దమ్ముంటే ఆయన పారిపోయినని పట్టుకో, అంతేగాని ఆడబిడ్డని కడతావా? ఆడబిడ్డ నీ డబ్బు తీసుకుందా? తప్పు కదా అది. కొడుతూనే ఉన్నారు. ఎంతమంది కొడుతున్నారు? ఇది అన్యాయం కాదా? ఆ పిల్లడు ఏడుస్తున్నా కూడా మనం బాధ లేదా మీకు? ఇలాంటి రాష్ట్రాల్లో మనం ఉన్నామా అని బాధ అనిపిస్తుంటుంది. అది దయచేసి చంద్రబాబు నాయుడు గారు వెరీ సీరియస్గా తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ గారు కూడా ఇలాంటివన్నీ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలా. పోలీసులకు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలా. ఆ సర్పంచ్ ఎవరో, ఆ లోకల్ నాయకులు ఎవరో, ఆ ఊరి పెద్ద మనుషులు ఎవరో తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.